బ్రో టైం అవుతుంది రండి బ్రో. బ్రో ఈ డబ్బులు డ్రా చేస్తున్నాడు ఇక పికాసో పోర్ట్రేట్ డ్రా చేస్తున్నాడు. గంట అవుతున్నా బయటకు పెట్టాడేంటి? ఏం చేస్తాను లోపల అసలు రై ఏ రవన్నా నువ్వా? ఒరే నువ్వా? ఇంతసేపు ఏమైంది రవన్నా? ఏటీఎం పని చేయట్లేదా ఏంటి? ఏటీఎం పని చేస్తే ఏంటి, పని చేయకపోతే ఏంటి, ఏసీ పని చేస్తే చాలు. అదేంటి? ఇంట్లో ఏసీ వేసుకున్నాను అనుకో, డబ్బులు ఎందుకు బొక్క, అందుకే ఇక్కడికి వచ్చా. అంటే ఈ సమ్మర్ మొత్తం రోజు ఏటీఎంలోనే ఉంటావా? రేయ్ ఎలా కనబడుతున్నావు నీకు? ఏటీఎంకి వచ్చి ఏసీలోనే కూర్చుంటాను అనుకున్నావా? అంటే అలా కాదు రవన్నా. అక్కడి నుంచి మాల్కి వెళ్తా, మాల్లో రెస్టారెంట్కి వెళ్ళి ఒక సింగిల్ కాఫీ ఆర్డర్ చేస్తా, గంట కూర్చుంటా. దాని తర్వాత మెట్రో పాస్ తీసుకుని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు రోజంతా తిరుగుతా. కొన్ని రోజులైతే ఏసీ థియేటర్కి వెళ్ళి పడుకుంటా. వాటన్నిటికీ డబ్బులు బొక్క కదన్నా. రేయ్ మనకొచ్చే కరెంట్ బిల్తో పోల్సే ఇదొక బొక్క చెప్పు. నిజమే అన్నా. ఇప్పుడు కూడా కరెంట్ బిల్ కట్టిన డబ్బులు డ్రా చేద్దామని వచ్చా. అయితే డ్రా చేసుకో. తొందర ఏముందిలే, మెల్లగా ఒక గంట తర్వాత చేసుకుందాం. ఫ్రీ ఏసీ అంటే నువ్వు కూడా రే ఏంట్రా మళ్ళీ ఆన్ చేసావు? సమ్మర్లో ఏసీ లేకుండా వెళ్ళారా? నేను అడిగింది ఏసీ గురించి కాదు, ఏసీ ఆన్లో ఉండగా ఫ్యాన్ ఎందుకు ఆన్ చేసావని. ఏ ఏసీ ఫ్యాన్ రెండు ఆన్ చేయకూడదా? అవునరా, ఏసీ ఉన్నప్పుడు ఫ్యాన్ ఆన్ చేయకూడదు. ఏసీతో చల్లగాలి వస్తుంది, ఫ్యాన్ వేస్తే వేడిగాలి వస్తుంది. ఫ్యాన్ ఏం వేడి గాలి ఇవ్వదు, చల్లగాలి కూడా ఇవ్వదు, గాలి ఇస్తుంది అంతే. చిన్నప్పుడు చదువుకోకుండా గాలి తిరిగితే ఇలాగే ఉంటుంది. నీ దగ్గర సైన్స్ నేను కూల్గా తర్వాత నేర్చుకుంటా, కానీ ఫస్ట్ అయితే ఫ్యాన్ అప్పు నేను కూల్గా కూల్ అవుతా. రేయ్ ఫ్యాన్ అండ్ ఏసీ గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ లాంటిదిరా. నాకు గులాబ్ జాము ఐస్ క్రీమ్ కాంబినేషన్ నచ్చదు, కానీ ఫస్ట్ అయితే ఫ్యాన్ ఆపు. ఏయ్ రే నువ్వు పెద్ద ఫ్యాన్కి ఫ్యాన్ లా ఉన్నావే, ముందా ఫ్యాన్ ఆపరా. ఏయ్ రే సార్ మై కమిన్. కమిన్ రవి. ఎలా ఉన్నారు సార్? ఎవ్రీథింగ్ ఈస్ కూల్ రవి. వాట్ అబౌట్ యూ? ఎవ్రీథింగ్ హాట్ సార్. అంత హాట్ అమ్మాయిలు కూడా మన ఆఫీస్లో ఎవరు లేరే. ఇంకేం హాట్? మీకేంటి సార్ చల్లగా ఏసీ క్యాబిన్లో కూర్చున్నారు, కానీ మాకు ఆ డొక్కు కూలరు ఆ డొక్కు ఫ్యాన్ల మధ్య 2 సెక్షన్లుగా విభజించారు. ఒక 10 సెకండ్లు మా వైపు, ఒక 10 సెకండ్లు వాళ్ళ వైపు తిరుగుతుంది సార్. పోనీ 2 సెక్షన్లకు 2 ఫ్యాన్లు తెప్పించనా? 2 సెక్షన్లు కలిపి ఒక ఏసీ తెప్పించండి సార్, సరిపోతుంది. ఏసీయా? ఐసీ సార్ ఐసీలో అడ్మిట్ అయిపోతాం, భయం వస్తుంది సార్. మీరు ఎలాగైనా ఏసీ పెట్టించండి సార్. మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ ఈ మంత్ ఏంటి కంప్లీట్ చేయండి, ఏసీ పెట్టిస్తాను. సార్ ఎయిర్ కండిషన్ పెట్టించమని చెప్తే ఏవో కండిషన్స్ పెడతారండి సార్. మా కండిషన్ మీకు అర్థం అవ్వాలంటే మీరు కూడా మీ క్యాబిన్లో ఏసీ ఆప్ కూర్చోండి సార్, అప్పుడు అర్థమవుతుంది. ఇంటికి చెమటలతో వెళ్తుంటే నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు, కూలి పని చేస్తున్నావు అని అడుగుతున్నారు సార్. సరే సర్లే, ముందు ఏసీ పెట్టిస్తా, తర్వాత ప్రాజెక్ట్ సంగతి చూద్దాం. కూల్. ఐ నో ఐఎమ్ కూల్. నేను అనింది మిమ్మల్ని కాదు సార్, ఇక్కడ టెంపరేచర్ కూల్గా ఉందని. రేయ్ సమ్మర్ వస్తుంది కదా, ఏసీ సర్వీస్ ఫిక్స్ చేద్దాం. ఏసీ బాగానే సర్వీస్ చేస్తుంది కదా, మళ్ళీ ఎందుకు సర్వీస్ బొక్క? ఎర్లీ సర్వీస్ చేస్తే మనకే మంచిదిరా, కరెంట్ బిల్ తక్కువ వస్తుంది, ఏసీ బాగా పనిచేస్తుంది, అందులో సర్వీస్ కూడా చీపు, 1000 రూపాయలు మాత్రమే. సర్వీసింగ్ 1000 రూపాయలరా? ఆ వచ్చినాడు గ్యాస్ తక్కువైందని మన గ్యాస్ వేసి 3000 నొక్కుతాడు. నొక్కితే నొక్కేళ్ళేరా, ఏసీ వస్తే అదే హ్యాపీ. అనవసరం ఖర్చులు బాగానే పెడుతున్నావురా. ఇల్లు మనమే ఊడ్చుకుంటున్నాం, స్నానం మనమే చేసుకుంటున్నాం, ఏసీ సర్వీస్ చేయలేమా? ఏసీ సర్వీస్ చేస్తావా? ఎందుకు చేయలేనురా, చేసి చూపిస్తా. 2 hours later. అలా ఏం చేసిందనా? ఏసీ మొత్తం ఖరాబ్ అయింది. ఇప్పుడు ఇది మొత్తం చేయడానికి 5000 కావాలా? 5000? 1000 రూపాయలతో పోయేదాన్ని 5000 చేసావు కదరా నీ యవ్వ.